స్పష్టమైన సమాచారం రావాలి. ఓకే, కృష్ణాంజనేయులు గారు ఏం చెప్తారు వీటన్నిటికీ ఈ ఆరోపణల పైన? ఇది నిజంగా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ అనుకోవాలా? రాజేష్ గారు నమస్తే. నమస్తే. ప్యానల్ మెంబర్స్ అందరికి కూడా నమస్కారం. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మొన్న ఎన్నికల్లో గెలుస్తానని, ప్రమాణ స్వీకారం కూడా విశాఖపట్నం నుంచి చేస్తానని ఆయన చెప్పటమే కాదు, ఆయనకి విశ్వాసం కూడా అలాంటి విశ్వాసం. అందుకోసమనే ఎలాగో మళ్ళీ గెలుస్తున్నాను, మళ్ళీ విశాఖపట్నం నుంచి ఎలాగో అక్కడ పాలన ప్రారంభం అవుతుంది అనేటువంటి దాని మీద ఇప్పుడు లీగల్ సమస్యలు ఇవన్నీ కూడా విల్సన్ గారు చెప్పారు. లీగల్ సమస్యలు ఏమున్నా సరే తాను మొత్తం రాజధానికి సంబంధించినటువంటి అంశం మొత్తం మారకపోయినా పాలన మొత్తం అక్కడి నుంచి చేయాలి అనేటువంటి దాని మీద ఆయన పట్టుదలతో ఉంది. అందుకోసమనే ఈ ప్యాలెస్ కూడా ఆయన మక్కువతో కట్టుకున్నట్టుగానే ఉంది. ఎప్పుడైతే రిషికొండ మీద ఈ ప్యాలెస్ కట్టాలని నిర్ణయించారు, ప్యాలెస్ కట్టడం విషయంలో ఇంత డబ్బులు, కోట్లాది రూపాయల డబ్బులు ఖర్చు పెట్టడం ఒక తప్పు అయితే, అక్కడ ఆల్రెడీ పర్యాటక శాఖకు సంబంధించినటువంటి భవనాలు ఉన్నాయి, వాటిని కూల్చి మరీ వీటిని కట్టారు. అది కూడా తప్పు, ఆల్రెడీ అది కూడా ఒక నష్టం. ఇది మొదటి నుంచి కూడా వివాదాస్పదమైనటువంటి ప్రాజెక్టుగానే ఉంది. అందుకనే అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి అక్కడ దాన్ని ఒక నిషేధిత ప్రాంతంగా పెట్టి మొత్తం బయటికి కూడా కనపడలేకుండా ఆ రిషికొండకు మొత్తం బోడుగుండు కొట్టి దానికి గ్రీన్ మ్యాట్ మరి వేసి ఇవన్నీ కూడా చేశారు. ఎప్పుడు రిషికొండకు సంబంధించినటువంటి ఈ అంశం ఎలాగూ వీళ్ళు కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు, ఇది కొంత రహస్యంగా చేస్తున్నారని తెలిసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు దాని మీద మాట్లాడటం, అదేవిధంగా కొంతమంది కోర్టుకు వెళ్ళటం, హైకోర్టు రెస్పాండ్ అయ్యి ఒక కమిటీ వేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి విషయాలని, వివరాలని ప్రభుత్వము ఇది టూరిజంకి సంబంధించినటువంటి అంశం అనేటువంటి ఎంతో కొంత ఒక సమాచారం అయితే బయటకు వచ్చింది. అంత రహస్యంగా కోట్లాది రూపాయలు, 100 కోట్లు ఖర్చు పెట్టి అలాంటి భవనాలు కట్టాల్సినటువంటి అవసరం అయితే లేదు. ఇది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసినటువంటి తప్పిదం, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. విల్సన్ గారు అడిగినట్టుగా దీని మీద ఒక విచారణ జరగాలి. ఎందుకు విచారణ జరగాలి అని అంటే, ఈ కూలగొట్టినటువంటి బిల్డింగ్లు వాటి వల్ల నష్టము, ఇంత పెద్ద ప్రాజెక్టు, దీనికి సంబంధించినటువంటి విషయం, దీంట్లో ఇంకా ఏమైనా అవినీతి జరిగిందా? ఒకటి కృష్ణాంజనేయులు గారు, ఇందులో జగన్మోహన్ రెడ్డి ఆలోచించడంలో తప్పేముంది? ఎందుకు అంటే, సరే ఆయన అన్నట్లు మేము అధికారంలోకి వస్తాము, రేపు ఎవరైనా వచ్చినా కూడా ఆతిథ్యం ఇవ్వడానికి రాష్ట్రపతి లాంటి గవర్నర్లు కాబట్టి ఇంకెక్కడ ఎవరు వచ్చినా కూడా చూడడానికి కానీ ఉండడానికి కానీ బాగుంటుందని కట్టడంలో తప్పేముంది అందులో? మీరు అన్నట్లు కరెక్టే అనుకుంటే ఆయనే సమర్థించడం లేదు విల్సన్ గారు. అంటే ఆయన వాదన ఎలా నేనేమంటున్నా విల్సన్ గారు, రేపు కూటమి అధికారంలోకి వచ్చింది కాదు, కూటమి అధికారంలోకి వచ్చింది. రాజేష్ గారు, జగన్మోహన్ రెడ్డి వాదనకి అదే అయితే ఆయన చేయాల్సినటువంటి ఏమిటి అంటే, మన ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఏదైనా సరే ఒక ప్రాజెక్టు చేపట్టినప్పుడు ఆ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి వివరాలను బహిర్గతం చేయాలి, వెల్లడించాలి. దానికి సంబంధించినటువంటి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టైనా సరే టూరిజం సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ కట్టొచ్చు. కడితే ఎందుకు కడుతున్నారు ఏమిటి, దానికి సంబంధించిన అంత రహస్యంగా ఉంచాల్సినటువంటి అవసరం లేదు. రహస్యంగా ఉంచటం వల్లే జగన్మోహన్ రెడ్డికి ఏదో దురుద్దేశం ఉంది అనేటువంటి, అంటే ఆయన సొంతానికి ఇది కట్టుకుంటున్నారు, ఆయన ఉండటం కోసమే కట్టుకుంటున్నారు, ఒక ప్యాలెస్ లా కట్టుకుంటున్నారు అనేటువంటి ఒక చర్చ వచ్చింది. నిజంగా కూడా ప్యాలెస్ లాగానే కట్టారు. నిజంగా నేను అనుకుంటున్నాను ఆయన కోరిక అయితే అలాగా సముద్ర తీరాన్ని చూస్తూ ఆ ప్యాలెస్ లో ఉండి అక్కడి నుంచే పాలన సాగించాలని ఆయన కోరిక ఉంటే ఉండుండొచ్చాము. ఇది ప్రజాస్వామ్యంలో అలాగా సాధ్యమైనటువంటి పని కాదండి. రాజులు వ్యవహారం ఎలా ఉంటే ఓకే, గానీ రాచరికాల్లో ఇప్పుడు దాన్ని ఎవరు యాక్సెప్ట్ చేసేటువంటి అంశం. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రభుత్వ తప్పిదం అది. ఈ పొరపాటు అనటానికి లేదు, ఉద్దేశపూర్వకంగా చేసినటువంటి తప్పిదం. దీనికి సంబంధించినటువంటి విషయంలో ఖచ్చితంగా ఒక స్పష్టమైనటువంటి విచారణకి ఈ ప్రభుత్వం ఆదేశించి ఎందుకు ఏమిటి దీని మీద జరిగినటువంటి దుర్వినియోగం ఏంటి, ఉన్నటువంటిది ఏమి ఎక్కడికి పోదు కాదంటం లేదు, దాన్ని వినియోగించుకుంటుంది ఈ ప్రభుత్వం. దేనికి వినియోగిస్తుంది ఏంటి అనేది అది అయిపోయింది, అది కట్టారు, అయిపోయింది.
ఖరీదైన భవనాన్ని అయిపోయింది అంటే తప్పు జరిగింది, పొరపాటు జరిగింది అని వదిలేయటానికి లేదు కదా. తప్పు జరిగినప్పుడు తప్పు. ఇప్పుడు మొన్న చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత తప్పు చేసినటువంటి వాళ్ళకి శిక్ష ఉంటుంది, అది చట్టబద్ధంగా మేము చేస్తామని చెప్పారు. కాబట్టి ఇప్పుడు నిన్న గంటా శ్రీనివాసరావు ఎందుకు వెళ్ళారు, వెళ్ళి ఈ రాష్ట్ర ప్రజలందరికీ ఒక అంశాన్ని బహిర్గతం చేశారు. ఇది జగన్మోహన్ రెడ్డి యొక్క ఆయన ఆలోచన ఇలా ఉంది. ఆయన మాత్రం ఆయన ఉండాలనుకున్నటువంటి ఇల్లుని ప్రజాధనంతో ఇలాగా ప్యాలెస్ లాగా కట్టుకున్నారు. మీ పేదల ఇల్లు మాత్రము ఒక సెంట్లోనో ఒక 2 లక్షలతోనో 3 లక్షలతోనో 5 లక్షలతోనో కట్టేటువంటి విధంగా చేశారు. ఈయన ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి అనేటువంటి అంశాన్ని బహిర్గతం చేయటం అనేటువంటి రాజకీయ ప్రత్యర్థులుగా వీళ్ళు అది ఆయన్ని ప్రజల ముందు నిలబెట్టినటువంటి పరిస్థితులు. దీనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎన్ని సమాధానాలు చెప్పుకున్నా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి ఆలోచన మాత్రం, ఆయన చేసినటువంటి పని మాత్రం ప్రజల ముందు ఈ రోజున ఆయన దోషిగా నిలబెట్టింది అనటంలో ఎటువంటి సందేహం లేదు. ఇది దీన్ని వినియోగిస్తుంది ప్రభుత్వం. వినియోగించకుండా ఎలా ఉంటది, ఆల్రెడీ కట్టిన తర్వాత వినియోగిస్తుంది. కానీ వినియోగిస్తుంది కాబట్టి ఆయన చేసింది కరెక్ట్ అంటానికి ఏంటంటే, మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో రాష్ట్ర విభజన తర్వాత ఉన్నటువంటి ఇబ్బందుల నేపథ్యంలో అన్ని కోట్ల రూపాయలు, 500 కోట్ల రూపాయలు, అది టూరిజం కోసమైనా సరే, లేకపోతే ముఖ్యమంత్రికి క్యాంప్ కార్యాలయంలో లేకపోతే ముఖ్యమంత్రి నివాసానికో అంత ఖర్చు చేయాల్సినటువంటి అవసరం లేదు. ఈ ఆలోచనలో కూడా తప్పుంది అనేటువంటిది మాత్రం ఇక్కడ స్పష్టమైన. మరొకటి ఇప్పుడు సరే, ఇంత ఖరీదైన భవనం కట్టారు, అందులో చూసాం అన్ని ఖరీదైన. సో ఇప్పుడున్న ప్రభుత్వము చంద్రబాబు నాయుడు దీన్ని ఏ దానికి యూజ్ చేస్తే బాగుండే అవకాశం ఉంటారంటారు? నేను అనుకుంటున్నాను ఇది ఇంత ప్రభుత్వము, ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి ప్రభుత్వము జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పు కింద దీన్ని చూపించింది. ఇంత విలాసవంతమైనటువంటి దీన్ని భవనం కట్టారు అని చెప్పారు కాబట్టి ముఖ్యమంత్రి గాని లేకపోతే ఇంకొకళ్ళు కానీ ఎవరికి వినియోగించరు దీన్ని. ఎందుకంటే ఇది ముఖ్యమైన జగన్మోహన్ రెడ్డి కావాలని ఆ రోజున ఆ విలాసవంతమైనటువంటి దీన్ని కట్టుకున్నారు, ఇది తప్పు అని చెప్పినప్పుడు వీళ్ళు వెళ్ళి అలాంటి విలాసవంతమైనటువంటి దాంట్లో ఉండరు. అలాగని ఇప్పుడు విశాఖపట్నం అనేటువంటిది ఏమి మన గవర్నర్ గాని లేకపోతే రాష్ట్రపతి విడిది ప్రాంతం మన ప్రాంతం కాదు. ఇందాక విల్సన్ గారు చెప్పినట్టు ఒకవేళ రాష్ట్రపతి ఎప్పుడన్నా ఏమన్నా విజిట్ కి నేవీయో లేకపోతే ఇంకోటి ఏదైనా నేవీ ఫ్లీట్ ఉన్నప్పుడు ఏమన్నా విజిట్ కి వస్తే అక్కడ వాళ్ళకి సంబంధించినటువంటి ఉన్నాయి. కాబట్టి నేను అనుకుంటున్నాను అది టూరిజం కోసమే విలాసవంతమైనటువంటి కొన్ని భవనాలు టూరిజానికి అవసరమే, మంచిదే. ఆ విధమైనటువంటి ఎవరన్నా ఇతర దేశాలకు సంబంధించినటువంటి వాళ్ళు టూరిస్టులు వీళ్ళు వచ్చినప్పుడు అందుకు అనుగుణంగా వాళ్ళు పే చేసి అక్కడ ఉండటానికి అవకాశం ఉంటుంది. అందుకు అనుగుణంగా టూరిజం పరిధిలో దీన్ని రన్ చేసేదానికి అవకాశం ఉండొచ్చు అని చెప్పేసి. అంటే ఒకటి కృష్ణాంజలి, కొన్ని ప్రధాన పేపర్లను చూస్తే ఏంటంటే మొత్తము 7 బ్లాకులు ఉన్నాయి. అందులో 3 జగన్ ఫ్యామిలీకి, భార్య భర్తలకు ఒక 2, అదేవిధంగా కుమార్తెలకు చెరో విల్లా సూటు ఇట్లా తయారు చేశారు అనేది